మళ్ళీ మీరు ఎన్జిఓస్ లో కూడా వర్క్ చేసినట్టు విన్నాం. యా సో నేను యాక్చువల్లీ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎన్జిఓస్ కి వర్క్ చేసేదాన్ని. ద గర్ల్ ఫౌండేషన్ అని చెప్పేసి మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ దానిపైన చేసేదాన్ని అనమాట. సో యునెస్కో నుండి కాల్ రావడం ఇది ఎలా అనిపిస్తుంది? సో నేను ఎన్జిఓస్ కి వర్క్ చేసేటప్పుడే నేను అనుకోకుండా ఒక పేజ్ చూసాను, యునెస్కో అప్సియు అని చెప్పేసి. అది గ్లోబల్ లీడర్స్. సో ఇలా ఇండివిజువల్ గా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పైన ఎన్జిఓస్ లో వర్క్ చేసే వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్లి వర్క్ షాప్ లా కండక్ట్ చేసేవాళ్ళు. సో అలా దానికి నేను అప్లై చేయడం జరిగింది. అప్పుడు నేను ఇండియా నుంచి నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను 2019 లో. సో ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ తో నేను అక్కడికి వెళ్ళేసి ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొని అక్కడ నుంచి వచ్చాను అనమాట. మీరు ఇక్కడ కరీంనగర్ కు రావడానికి గల కారణం ఉంది అంటే మీరు అంతకుముందు పెద్దపల్లిలో. సో నేను పెద్దపల్లిలో ఉన్నప్పుడు కూడా మాకు కరీంనగర్ నుంచి ఆర్డర్స్ వస్తుండేవి అనమాట. కొందరు డాక్టర్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు, ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా. సో అట్లా మా ఫుడ్ ప్రాజెక్ట్ అనేది అలా పెరిగింది అనమాట ఆడియన్స్. సో అట్లా ఒకరికొకరు చెప్పుకొని మీరు ఇలా చేస్తారంట కదా, ప్రీమియం ఆర్ ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నారు, మాకు టేస్ట్ చూడాలని ఉంది, మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఆర్ టేస్ట్ అనేది మాకు చాలా నచ్చింది, మాకు పంపించండి అని కరీంనగర్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. సో అప్పుడు మాకు అర్థమైంది కరీంనగర్ లో కూడా ఆ గ్యాప్ అనేది ఉంది అని. సో అది ఫుల్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు.